మీరు అసలు షూటింగ్ స్పాట్కి ఒకసారి కూడా రాలా. వచ్చాను. అదే కంప్లీట్ చేయండి క్వశ్చన్. మీరు బాహుబలి సెట్ నుంచి గ్యాప్ తీసుకుని అంత బిజీ స్కెడ్యూల్లో మేము గోవాలో షూట్ చేస్తుండే వచ్చారు ఒక 2 days కానీ. బట్ 1 day ఉండి వెళ్ళిపోయారు. వచ్చి మా అందరినీ కలిశారు, మనందరం ఈవినింగ్ కలిసాం. మీకు మా అందరినీ కలిసినప్పుడు అసలు వీళ్ళు ఏంటి కరెక్ట్గా తీస్తున్నారా ఏంటి, అసలు వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని చూడటానికి వచ్చారా, లేకపోతే ఎందుకు వచ్చారు మీరు అసలు? అంటే వీళ్ళు ఏదో తీసేస్తున్నారు, చాలా బాగా తీసేస్తున్నారు, అది ఇది మాడేసుకుంటున్నారు. ఏంటి ఎలా ఉంది ఇక్కడ, మది ఉన్నారు, రాజు మాస్టర్ ఉన్నారు, రాజు మాస్టర్ బాగా క్లోజ్, చూద్దామని వచ్చా. చూద్దామా లేదా, పొద్దున్న గోవా ఉండి మళ్ళీ షూటింగ్ ఏం చూద్దామని అనుకున్నా. కానీ ఒకసారి ఒక 1 hour చూసి వెళ్దాం అనుకున్నా. అంటే ఇప్పుడు నేను రాగానే చూసేసి ఇది బాగాలేదు చెప్పే అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. చూద్దాం అనుకున్నా కానీ వెంటనే మా గురుగారు ఫోన్ చేశారు కదా, రాజమౌళి గారు, నెక్స్ట్ డే షూటింగ్ ఉంది రా అంటే రాత్రి ఫ్లైట్ లేవు ఢిల్లీ అని చెప్పాల్సి వచ్చింది. ఆఖరికి పొద్దున్న లేచి షూటింగ్ ఇలా వెళ్దామని లోపు టైం కూడా లేదు, మళ్ళీ వెళ్ళి ఫ్లైట్ ఎక్కి దిగా. సో యాక్చువల్లీ మిమ్మల్ని చూద్దామని రాలేదు, సరదాగా మీతో పాటు ఎంజాయ్ చేద్దాం వచ్చాను. వస్తావా వస్తావా నా తోడే వస్తావా, ఇస్తావా ఇస్తావా నీ చెయ్యందిస్తావా, నా 2 కళ్ళతో ఈ లోకం చూస్తావా. Shanti Om Shanti, Charam keep my feeling for the day right now. Shanti Om Shanti, Charam keep my feeling for the day right now. అండ్ ఇంకోటన్నా నాకు మోస్ట్ అమేజింగ్ థింగ్, మేము ఫస్ట్ డే మార్నింగ్ షో అయిన తర్వాత మీ గెస్ట్ హౌస్కి వచ్చాం. ఆ రోజు మీరు అంత ఎక్సైటెడ్గా అసలు, అంటే అంత ఎమోషనల్గా, అసలు ఏంటి కారణం ఏంటి, వై వర్ యూ సో హ్యాపీ? అసలు ఏంటి మీకు మూవీకి దీనికి అసలు ఏంటి సంబంధం? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మన ఇద్దరం చాలాసార్లు కూర్చున్నాం. సో నువ్వు ఎప్పుడు ఏం ఆడతావు, నా ఫ్రెండ్కి హిట్ రావాలి, విక్కీకి రావాలి అని నువ్వు ఎలా ఉంటుంది, హౌ డూ యూ ఫీల్ ఇట్? అంటే నువ్వు ఆల్మోస్ట్ నీకు 2-3 సార్లు టీయర్స్ వచ్చినాయి విక్కీ గురించి నువ్వు ఆడేటప్పుడు. నా ఫ్రెండ్కి డబ్బులు పోకూడదన్నా, నాకు ఏమైనా పర్లేదు అని నువ్వు తెలియకుండా 100 సార్లు అన్నావు. సో నాకు నీకు ఎలా విక్కీయో నాకు వంశీ ప్రమోద్ అలాగే. ఇట్స్ అన్ ఎమోషనల్ ఫిల్మ్ ఫర్ మీ. అంటే మిర్చి మేము ఉన్నాం, అన్నీ చేసాం, ఇది నేను లేకుండా వాళ్ళు ఇట్స్ గోయింగ్ దేర్, నేను బాహుబలి చేస్తున్నా, వాళ్ళు వేరే చేస్తున్నా. అంటే ఇట్స్ పర్సనలీ ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. ఇట్స్ మై, అంటే చెప్పలేను, అది నీకే అర్థమవుతుంది. విక్కీ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే కాంపాక్ట్గా తీస్తున్నారు, కొత్త డైరెక్టర్ని బట్టి చేశారు. శర్వ ఎప్పుడు అదే అండర్ ప్లే చేసేటప్పుడు యాక్టివ్గా ట్రై చేస్తున్నాడు. దే వర్కింగ్ సో హార్డ్. వంశీ కొన్ని 50-70 సార్లు విన్నాడు, ప్రమోద్ 100 సార్లు విన్నాడు. ఇంత కష్టపడి ఇట్స్ అ పర్సనల్ ఎమోషన్ అంతే, నా ఫ్రెండ్స్ హిట్ కొట్టాలని. అండ్ సార్ మన ఇద్దరం కూర్చున్నప్పుడు నువ్వు అన్న ఇది ఆడితే బాగుంటుందని అని, ఇట్స్ అంటే మది కానీ ప్రకాష్ గారు అంత ఇంత బిగ్ టెక్నీషియన్స్ వర్క్ చేసి, రాజు మాస్టర్ ఆయన పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఒక డాన్సర్స్తో మాట్లాడి వీళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు ప్రభాస్, వీళ్ళకి చెప్పు ప్రభాస్ వీళ్ళు తగ్గిద్దని. అంటే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేస్తున్నారు, మీరందరూ వర్క్ చేస్తున్నారు. అంటే ఎవ్రీబడి వాంట్ దిస్ ఫిల్మ్ టు రన్ అండ్ ఎవ్రీబడి పర్సనల్గా కనెక్ట్ అయ్యి చేశారు. అండ్ ఇట్స్ మై ఫ్రెండ్స్ ఫిల్మ్. అండ్ దాంట్లో అందరూ మంచోళ్ళు. నువ్వు ఎంత చేసావు ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో చెప్పాను. మది, ప్రకాష్ గారు, రాజు మాస్టర్ అంత బిజీ ఉండి ఆయన 2 సాంగ్ల నుంచి ఎప్పుడు చేయరు. మాస్టర్ మీరు చేయండి మాస్టర్ అని చెప్పగానే సరే అని చెప్పి ఆయన ఉండి ఆయన 4 సార్లు చేయడం అనేది ఆయన చేసి ఉంటారు, ఎప్పుడో చేసి ఉంటారు 10 years బ్యాక్. సో ఎవ్రీబడి వాంట్ దిస్ ఫిల్మ్ టు రన్, ఎమోషనల్లీ కనెక్షన్ ఫిల్మ్. సో అందుకే నేను ఎమోషనల్ అయిపోయాను. పేరు రాజా, భూమి పుట్టినోడు పుట్టాడు, పాపం బ్రెయిన్ ఇంకా అక్కడే ఉండిపోయింది. మనం థమ్స్అప్ తాగినంత సేపు పడదు వీడికి బ్రేకప్ అవడానికి. సుజిత్, వాట్ డిడ్ యూ డ్రీమ్ అంటే నేనంటే ఈ కథ ఏంటంటే అనుకున్నాను జస్ట్ ఇలా అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి. పర్టికులర్గా నేను ఇలా స్టోరీ నాకు ఇప్పుడు ఫాదర్ అండ్ యాక్చువల్ 2 పేరు రివెంజ్, ఇన్ ద ఫాదర్ అండ్ ద ఫాదర్ రివెంజ్. నేను రాసుకున్న కథలో లాస్ట్ పుట్టిన పాయింట్ అదే అనమాట. అసలు నా పాయింటే కదా అది. సో నేను కథ ఎలా రాసుకున్నా అంటే సీన్గా రాసుకుంటాను అనమాట. సో ఓపెనింగ్ సీన్ ఇలాగా, హీరో ఓపెనింగ్ సీన్ ఇలా వెళ్తుంది, ఇప్పుడు ఇంటర్వెల్ ట్విస్ట్. కథ ఎప్పుడెప్పుడు మా అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్తుంది సినిమా కిక్ రాట అన్న అన్నాడు అనమాట. అనగానే హీరో కిడ్నాపర్ అన్న, అసలు కాదు కిడ్నాపర్ అన్న, సూపర్ ఉందన్న పాయింట్ అన్నాడు, రాసే అన్న అయిపోయి. సో అలాగే వచ్చాయన్నమాట. హీరో కిడ్నాపర్ అయిపోయాడు, బాగానే ఉంది, ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ సినిమాలో కావాలి కదా అనుకున్నాను. సో ఎవరైనా నీకు ఒక క్యారెక్టర్ కావాలి కదా, అంతే కదా ఒకటి రాసు క్యారెక్టర్ అనమాట. అనగానే నయీం క్యారెక్టర్ రాశాను. సో అడిశేష్ గారు చేశారు.
సో వీళ్ళిద్దరం కలిపేసాం. లాస్ట్కి అంటే ఇప్పుడు ఎవరికి ఒక రివెంజ్ పెట్టాలి కదా, అంటే హీరోకి పెడితే రెగ్యులర్ అయిపోతుంది, నాన్నకి పెడతాను అయిపోయి రాస్తాను. సో అంటే ఈ కథని ఇలా రాశాను. కథ రాసి నేను రాసినప్పుడు అంత ఎగ్జైట్ అవ్వలేదు. ఫంక్షన్కి నచ్చిన తర్వాత నేను ఎగ్జైట్ అయ్యా. సో ఈ కథ బాగుంది. Shirath, as Sujit, it's an emotional like first film, and this is an emotional film for you also, or it's like just a normal film. Anything is fine. It's a professionally, or it's this film. ఈ సినిమాని ఎవరైనా వర్కౌట్ అవ్వాలి, ఆర్ తెలుగు ఏంటి, హౌ విల్ ఇట్ వర్క్, ఇట్ షుడ్ వర్క్. What is the feeling when you got an offer? What is the complete like picture of this film? Firstly, I mean, I never imagined myself to come down here and to even think that I could be a part of this. Even when I was flying down, all I knew that it was a very big production house, and Oh, మీరు చాలా పెద్ద ప్రొడక్షన్ అంట. it feels very, very great on the outside, but internally it's definitely very scary. It's nervousing when, Yeah. especially when you're not from here, and Yeah, the language. But just generally, you know, as an actor, when it's your first, it's that feeling. So I can't express it, but It's like in a confusion. yeah. Will it work? Will it not work? People will like me or not? But am I doing right or wrong? It's in a confusion state or like that, or it's like. I was blank. Honestly, I was just blank. And to work with, you know, an experienced actor like Sharvanand, genuinely, even even Sujit, this is his first film, but I can't explain this film and what it means to me, because it's given me a chance to do what I dreamt of doing, and I don't know. I am just very, very thankful to our producers and our director. It is confused, but finally it's amazing. Yeah. So I heard like you don't know Telugu, but the way you sang the songs, lyrics, the perfect lip sync. Sujit and all, they used to tell me, Shirath works hard. I think after shoot she goes and practices lyric. The lip sync was perfect. There's not even a word like no one can find out. No, After she shoot, did a hard work, and every day she will learn. After shoot, she will do the next day lyric. She's అది మాత్రం perfect నాకు in షాక్ her అన్న. work. ఇప్పుడు బాంబేలో హిందీ అంటే అసలు తెలుగు సంబంధం లేనిది వచ్చి ఎమోషన్తో డైలాగ్ చెప్పడం అంటే నిజంగా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు హర్ ఫర్ డే వన్ నుంచి. so you have some personal emotion. You want to do something. It shows on the film. So you want to tell that to the audience, or it's okay? It was the biggest challenge that I've ever faced. I mean, of course, we know of actresses who come and who you know learn the different languages, but this was the first time that I was experiencing it. But I knew that for me to prove myself, I had to challenge myself, and that's the only way that I'll grow emotionally as an actor. You know, just take every day as it comes and make the most of it. Be honest, work hard, and not care about the result. I think otherwise everything else just follows. వరసంతా మెరిసింది మిల మిల వరసంతా మురిసింది కిల కిల అనుకోరి సన్నజాజి తుఫానుల కలిసింది ఓనన్ని వేల నసింట్రల మెహు మెహు అంటూ ప్రేమ నాతో వస్తుందిలా యాహూ యాహూ అరే నిజమయ్యింది దీపికల బాస్కి నీకు ప్రమోద్కున్న రిలేషన్ చెప్పా, ఐ మీన్ అబౌట్ సినిమా. అంటే ఫ్రెండ్స్ అని కాదు, ఫ్రాంక్లీ నిజంగా ఫ్రెండ్స్ అని కాదు, ఒకటి ఏమి కాదు, ఫ్రాంక్లీ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రమో అన్నారు, బాస్కి మిర్చిలో మనకి హీరో బాగున్నాడు, బాగుందని వచ్చింది, దీంట్లో అసలు శర్వా ఎక్స్ట్రీమ్లీ బాగుండాలి. అంటే ఇప్పుడు నన్ను డామినేట్ చేయాలని చెప్పాడు. మనం ఆడుకుందాం. ఏం చేశారా? కరెక్టా? డామినేట్ చేశారా? మిమ్మల్ని ఎక్కడ డామినేట్ చేస్తారు? బాస్కి డ్రెస్ అదిరిపోవాలి, సినిమాల్లో హీరో తప్ప ఎవరు కనపడకూడదు, హీరో అదిరిపోవాలి, హీరోయిన్ అదిరిపోవాలి. కానీ చిన్న సినిమా ఇది, మిర్చి సినిమా కాదు, బిల్లు మాత్రం కొంచెం కంట్రోల్ ఉండాలి. అదేంటన్నా సినిమా అదిరిపోవాలి, హీరో మిర్చి కన్నా వేరే లెవెల్లో ఉండాలి, మరి డబ్బులు ఖర్చు పెట్టకూడదు ఎలా అన్నాడు. కోమ 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 ఏ ప్రేమ కోమ దిల్ ఫూజియామా తనేలంటూ పేలిందే యాకి యారే బామా ఓ గయా హంగామా దిమ్మ తిరిగి
అయ్యిందే la 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 lucky chance la 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 lovely trance పిల్లని వల్ల చేస్తున్నా గాలు గంగం డాన్స్ boom boom it's crazy time boom boom it's cozy time boom boom and mercy time